2009లో ది టైమ్స్ అనే న్యూస్ పేపర్లో ఇరాన్కి సంబంధించిన ఒక సీక్రెట్ డాక్యుమెంట్ బయటపడింది. ఆ డాక్యుమెంట్ ఏంటంటే ఫీల్డ్ ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ అని. సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని చేపట్టారు. అంటే న్యూక్లియర్ వెపన్ ని తయారు చేస్తున్నారు. ఇది నిజానికి ప్రపంచం మొత్తాన్ని కూడా షాక్ కి గురి చేసింది. ముఖ్యంగా చెప్పాలంటే అమెరికాకి అలాగే ఇజ్రాయెల్ వాళ్ళకి. ఎందుకంటే ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ వెపన్ ని మాత్రం తయారు చేస్తే శత్రు దేశాలైన అమెరికా ఇంకా ఇజ్రాయెల్ కి చాలా ప్రమాదకరం. కాబట్టి శత్రు దేశాలైన అమెరికా ఇంకా ఇజ్రాయెల్ వాళ్ళకి ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని చేపట్టకూడదు. ఆ ప్రోగ్రామ్ జరగకుండా ఆపాలి. అయితే అది చెప్పినంత ఈజీ అయితే కాదు. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ని ఆపాలంటే ఇరాన్ కి సంబంధించిన ఫాదర్ ఆఫ్ ఫిజిసిస్ట్ అలాగే సైంటిస్ట్ అయిన మోజిన్ ఫక్రాజాదే అడ్డు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇతనే న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని లీడ్ చేసే వ్యక్తి. అయితే అమెరికాకి ఇరాన్ లోపలికి వెళ్లి ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్ జరగకుండా ఆపేసేంత సీన్ లేదు. అయితే అలాంటి టైంలో అమెరికా ఫ్రెండ్ అయిన ఇజ్రాయెల్లో ఒకనొక గ్రూప్ ఉన్న విషయం గుర్తొచ్చింది. ఆ గ్రూప్ పేరే మోసాద్. సో మోసాద్ వాళ్ళు ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని ఆపడానికి అంటే మోజిన్ని చంపడానికి పూర్తిగా స్కెచ్ చేసుకున్నారు. ఆ స్కెచ్ లో భాగంగానే అతను ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడ ఉంటాడు, ఏ టైంలో ఏం చేస్తాడు, ఇవన్నీ కూడా నీట్ గా సర్వేలెన్స్ ట్రాక్ చేసి మంచిగా ప్లాన్ సెట్ చేసి 2020 నవంబర్ 27వ తేదీన శాటిలైట్ ద్వారా ఆపరేట్ చేయగలిగే ఒక మిషన్ గన్ తో అతని పైన దాడి చేసి అతన్ని చంపేయడం జరిగింది. ఆ మిషన్ గన్ ని శాటిలైట్ ద్వారా ఆపరేట్ చేసింది కూడా ఒక 1000 మైళ్ళ దూరం నుంచి. This hour with breaking news. One of the country's top nuclear scientists has been assassinated. That he was assassinated by Israeli operatives using a satellite-controlled machine gun. జస్ట్ ఇమాజిన్, సూపర్ పవర్ కంట్రీ అయిన అమెరికా మన దేశంలో ఒకానొక చిన్న రాష్ట్రం అంతా ఉండే ఇజ్రాయెల్లోని ఒక సీక్రెట్ ఏజెన్సీ హెల్ప్ తీసుకొని వాళ్ళు అనుకున్న పనిని చేసింది. అంటే ఆ మొసాద్ అనే ఆ సెక్యూరిటీ ఏజెన్సీ ఎంత క్రూరమైనదో, ఎంత షార్ప్దో, ఎంత టాలెంట్ ఉందో ఒక్కసారి ఊహించుకోండి. అసలు ఎవరి మొసాదులు ఎంత టాలెంటెడ్ అంటే చాలా మంది దేశాల్లోని ప్రధానమంత్రులు లేకపోతే ప్రెసిడెంట్లు కూడా ఎన్నోసార్లు సెక్యూరిటీకి వాళ్ళనే పిలుస్తారు. ఈవెన్ ఏదన్నా కంట్రీ ఇంకొక కంట్రీ పైన ఏదన్నా పెద్దగా ప్లాన్ చేయడానికైనా ఇట్లీస్ట్ చేయాలన్నా మొసాదులే ముందుంటారు. అసలు ఎవరి మొసాదులు? ఇందాక మీకు అర్థమై ఉంటుంది, మొసాదులు కానుక ఇజ్రాయెల్ కి సంబంధించిన వ్యక్తులు అంటే జ్యూస్లు. స్టోరీలోకి వెళ్తే హిట్లర్ జ్యూస్ అందరిని కూడా చంపుకుంటూ వెళ్తూ ఉండేవాడు. అది టాప్ నాచ్కి వెళ్ళిపోయింది. సో ఆ టైంలో వాళ్ళున్న ప్లేస్ లో ఒక సేఫ్ గా ఉండడానికి ఎన్నో గ్రూపులు పుట్టుకొచ్చాయి. అందులో ఒకనొక గ్రూపే అగానా గ్రూప్. 1930లో పుట్టింది. అయితే అది ఒక సాధారణ గ్రూప్. అఫీషియల్ గా ఆ గ్రూప్ కి ఏ పేరు కానీ లేకపోతే అఫీషియల్ పొజిషన్ కానీ ఏది లేదు. అందుకోసమే ఆ గ్రూప్ ను కూడా తీవ్రవాద సంస్థగా పరిగణించేవారు మొదట్లో. అయితే వాళ్ళకి సంబంధించిన సీనియర్ కమాండర్ మనం ఇలా ఉండకూడదు, మనకు కూడా ఒక అఫీషియల్ స్టేటస్ కావాలి అని చెప్పేసి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆర్డినేషన్ కింద 1951లో ఆ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ కి మొసాద్ అనే ఒక పేరిచ్చి ఒక అఫీషియల్ గ్రూప్ గా మార్చారు. అయితే ఒక గ్రూప్ ని అఫీషియల్ గా డిక్లేర్ చేయాలంటే వాళ్ళు కూడా తోపులు అని నిరూపించుకోవాలి. సో అదే విధంగా మొసాద్లకే వాళ్ళు తోపులు అని ఎప్పుడు ఛాన్స్ వచ్చిందంటే నిరూపించుకోవడానికి 1967లో ఈజిప్ట్, సిరియా, జోర్డాన్ ఇంకా ఇరాక్ ఈ దేశాలన్నీ కలిపి ఇజ్రాయెల్ పైన దాడి చేయడానికి వచ్చారు. అంటే వార్ చేయడానికి వచ్చారు. Time has come to begin a battle of annihilation. We shall destroy Israel and its inhabitants. Our goal is clear: to wipe Israel off the map. సో మొసాదులకి వాళ్ళు తోపులు అని నిరూపించుకోవడానికి ఇదే మంచి ఛాన్స్. అనుకున్నట్లుగానే ఆ ఫైటింగ్ లో వచ్చిన దేశాలందరినీ కూడా చితకొట్టి వాంచ్ అవతలు పడేశారు. అలా ఆ ఫైటింగ్ లో గెలవడమే కాదు, వాళ్ళకి సంబంధించిన టెరిటరీస్ ని కూడా ఆక్రమించుకున్నారు. ఏదో 4 దేశాలు కలిపి మా మీద పడతారనుకున్నారేమో, మీకు సంబంధించిన 32 బేసెస్ లో ఉన్న యాక్టివిటీస్ అంతా కూడా మాకు తెలుసు. మీరు ఏమేం చేస్తారు, ఎలా దాడి చేస్తారు, ఇవన్నీ కూడా మాకు తెలుసు అని ఓపెన్ గా చెప్పారు. ఇంతేకాదు వీళ్ళు ఎంత షార్పు, ఎంత ముందు చూపుగా ఉంటారంటే ఈ 4 దేశాలు ఏవైతే ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి వచ్చారో ఆ 4 దేశాల్లో వాళ్ళ మనుషుల ఈ మొసాద్కి సంబంధించిన మనుషులే ఉండేవారు. అంతేకాదు ఈ ఫైటింగ్ జరిగేటప్పుడు వాళ్ళ మనుషుల్నే లీడ్ చేసి మొసాద్లు వెయిట్ చేస్తున్న దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు, వాళ్ళ మీద దాడి చేసి చంపేయడానికి. అంత షార్ప్, అంత టాలెంట్ ఉన్న వ్యక్తులు మొసాద్లలో. అట్ ద సేమ్ టైం వెరీ క్రూయల్ కూడా. అయితే మొత్తానికి మొసాద్లు అంటే చాలా టాలెంట్ ఉన్న వ్యక్తులు, చాలా క్రూరమైన వ్యక్తులు అని చెప్పేసి అందరికీ తెలుస్తూ వచ్చింది. అదే విధంగా చూసుకుంటే అడాల్ఫ్ హిట్లర్ చనిపోయిన తర్వాత అడాల్ఫ్ హిట్లర్ కి సంబంధించిన చాలా మంది వ్యక్తులు చంపబడ్డారు. అట్ ద సేమ్ టైం కొంతమంది అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు. అలా అండర్ గ్రౌండ్ లో వెళ్ళిపోయిన ఒకనొక మెయిన్ పర్సన్ అడాల్ఫ్ ఐక్మాన్. ఇతను అర్జెంటీనాలో తలదాచుకుంటూ ఉండేవాడు, అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు. అయితే మొసాద్లు ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చు. సో అదే విధంగా అర్జెంటీనాలో దాక్కున్న ఈ అడాల్ఫ్ ఐక్మాన్ ని తన కారులో తన్నే కిడ్నాప్ చేసి వాళ్ళ ప్లేస్ కి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఇతను ఏవైతే చేశాడో, నేరాలు చేశాడో దానికి సంబంధించిన ట్రయల్స్ కూడా జరిగాయి.
అయితే ఒకవైపు ఇదంతా జరుగుతుంటే అర్జెంటీనా గవర్నమెంట్ కి అసలు తెలియదు అసలు అడాల్ఫ్ ఐక్మాన్ ఏమయ్యాడు అని చెప్పి. ఈవెన్ అడాల్ఫ్ ఐక్మాన్ కనపడకుండా ఉండడం అప్పట్లో ప్రపంచం మొత్తం కూడా ఒక హాట్ టాపిక్. ఈ మొసాదులు వచ్చి చెప్పేంత వరకు వాళ్ళకి తెలియదు అతను మొసాదుల చేత కిడ్నాప్ అయ్యాడు అని. అలాగే ఇంకొక విషయం, వీళ్ళు ఎంత క్రూరులు, ఏ విధంగా సమాధానం చెప్తారు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1972లో ఇజ్రాయెల్ కి సంబంధించిన ఒక 9 మంది ప్లేయర్స్ జర్మనీలో జరుగుతున్న ఒక ఒలింపిక్స్ కి వచ్చారు అక్కడ పార్టిసిపేట్ చేయడానికి. అయితే పాలస్తీన్ కి సంబంధించిన టెర్రరిస్ట్ గ్రూప్ కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో జర్మనీలోకి వచ్చి ఆ 9 మంది ఇజ్రాయెల్ ఒలింపిక్ ప్లేయర్స్ ని అతి క్రూరంగా చంపేయడం జరిగింది. సో దీనికి బదులుగా ఈ మొసాద్ వాళ్ళు ఆ ప్లేయర్స్ ని చంపిన ఆపరేషన్ లో ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళని వెతికి మరి క్రూరంగా చంపారు. ఎంత క్రూరంగా చంపారు కూడా చెప్తాను. ఎవరైతే వ్యక్తి దొరికాడో అతనికి 12 బుల్లెట్లు కాల్చేవాళ్ళు. 11 మంది ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి 11 బుల్లెట్లు, మిగతా 12వ బుల్లెట్ వచ్చేసి ఇజ్రాయెల్ గవర్నమెంట్ తరపున. ఆ విధంగా మొసాద్లు సమాధానం చెప్పే పద్ధతి కూడా చాలా వేరే లెవెల్లో, చాలా క్రూయల్ గా, చాలా సూటిగా, చాలా స్ట్రైట్ గా ఉండేది. ఈ విధంగా మొసాద్లు 1976లో, 1981లో, 1985లో ఈ విధంగా ఎన్నో ఆపరేషన్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ అయినాయి. మొసాద్లు చేపట్టిన ప్రతి ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్ అనే మార్కు తప్ప మిగతా మార్కు ఉండేది కాదు. ఈ విధంగా అన్ని సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ చేసుకుంటూ పోతుంటే ప్రపంచ దేశాల కన్ను కూడా ఆ ఏజెన్సీ మీద పడవా? ఎస్, పడ్డాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా మొసాద్ మొసాద్ మొసాద్. అందులో ఒకానొక పవర్ఫుల్ దేశమే అమెరికా. అలాగే అమెరికా ఇంకా ఇజ్రాయెల్కి సంబంధించిన సంబంధాలు మీ అందరికీ తెలిసి ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే 1959లో ఈ మొసాద్తో కలిపి అమెరికా వాళ్ళు ఒక ఆపరేషన్ మొదలు పెట్టారు. ఆపరేషన్ నథింగ్ బట్ ఓపెన్ డైమండ్. ఈ ఆపరేషన్ ఎందుకోసం అంటే రష్యా వాళ్ళు అంటే యుఎస్ఎస్ఆర్ వాళ్ళు MiG-21 అనే ఒక ఫైటర్ జెట్ని, ఒక పవర్ఫుల్ ఫైటర్ జెట్ని బిల్డ్ చేశారు. సో ఆ అడ్వాన్స్ ఫైటర్ జెట్ని నొక్కేయాలని చెప్పి ఎన్నో దేశాలు ట్రై చేశాయి. అమెరికా, యూకే ఇలాంటి దేశాలన్నీ కూడా ట్రై చేశాయి. బట్ ఏ దాని వల్ల వర్కౌట్ అవ్వలేదు. ఆ ఫైటర్ జెట్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫో కూడా ఎవరు తెలుసుకోలేకపోయారు. కాబట్టి అందుకోసమే అమెరికా వాళ్ళు మొసాద్ హెల్ప్ తీసుకుంది. ఎలాగైనా కూడా ఆ ఫైటర్ జెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు కావాలి, మేము కూడా దాన్ని బిల్డ్ చేయాలి అని చెప్పి. సో ఇంతవరకు మొసాద్లు అసాసినేషన్ గురించి మనం విన్నాం. మొసాద్లు ప్రతి యాక్టివిటీలో కూడా ఒక టాప్ నాచ్ లో ఉంటారు. అందులో వన్ ఆఫ్ ది యాక్టివిటీనే హనీ ట్రాపింగ్. హనీ ట్రాపింగ్ అంటే మీ అందరూ తెలిసి ఉంటుంది, నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మన ఛానల్లో ఆల్రెడీ వీడియో కూడా ఉంది హనీ ట్రాపింగ్ అంటే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి. సో ఆ విధంగానే ఈ మొసాద్ వాళ్ళు హనీ ట్రాప్ చేసి రష్యాకు సంబంధించిన ఫైటర్ జెట్ తోలే వ్యక్తి, పైలట్ని డైరెక్ట్గా ఫైటర్ జెట్ని యుఎస్లోనే ల్యాండ్ అయ్యేలా చేశాడు. ఇదొక్క విషయం చాలు మొసాద్ గ్రూప్కి సంబంధించిన వ్యక్తులు ఎంత టాలెంటెడ్ పర్సన్సో అని. సో వన్స్ ఆ ఫైటర్ జెట్ యూఎస్లో ల్యాండ్ అయిన తర్వాత యూఎస్కి సంబంధించిన గవర్నమెంట్ వాళ్ళు ఆ ఫైటర్ జెట్ని ఫుల్గా స్టడీ చేసి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫోని తీసుకోవడం జరిగింది. అయితే ఈ విధంగా మొసాద్ హెల్ప్ తీసుకొని వాళ్ళకి సంబంధించిన ఫైటర్ జెట్ ఇన్ఫో అంతా అమెరికా తీసుకుంటే యుఎస్ఎస్ఆర్ వాళ్ళు అంటే రష్యా వాళ్ళు సైలెంట్గా ఉంటారా? ఉండలేదు. వెంటనే రష్యా వాళ్ళు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి వెళ్ళి వాళ్ళని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అమెరికా ఎలా చేస్తుంది, అమెరికా చాలా తప్పులు చేస్తుంది, మనందరి మీద పడుతుంది, సో మనం ఖచ్చితంగా మంచిగా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి మంచిగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్నింటినీ. అప్పటికే ఎన్నో దెబ్బలు తింటున్న మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా మంచిగా గ్రూపులుగా ఏర్పడి మంచిగా శిక్షణ తీసుకొని ఆయుధాలన్నీ తెచ్చుకొని వాటిని వాడడం నేర్చుకొని ఆ విధంగా సంసిద్ధమై ఉంది. అలా రెడీ అయ్యి శత్రు దేశమైన అమెరికా మీద దాడి చేసింది. ఆ దాడి నథింగ్ బట్టి 9/11 అటాక్. ఈ అటాక్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో 2 విమానాలు వెళ్లి డాష్ ఇస్తాయి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఎప్పుడైతే 9/11 అటాక్ జరిగిందో అమెరికా, ఆస్ట్రేలియా, ఇటలీ, స్పెయిన్ ఇంకా పోలాండ్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక క్యాంపెయిన్ నిర్వహించారు. అదే లిబరేట్ ఇరాక్ క్యాంపెయిన్. ఇంతేకాదు ఈ పెంటాగన్ ఏదైతే ఉందో ఇరాక్ ని చేజిక్కించుకోవడానికి అంటే అందులో ఉన్న సద్దాంని పట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే అమెరికా ఒక గ్రూప్ నుంచి సహాయం తీసుకుంది. ఆ గ్రూప్ నథింగ్ బట్టే మొసాద్. ఎస్, సద్దాం హుసేన్ ని పట్టుకోవడానికి అమెరికా వాళ్ళకు అంటే అమెరికా సోల్జర్స్ కి శిక్షణ ఇచ్చింది ఎవరంటే మొసాదులే. మొసాదులు అమెరికాకి ఎన్నో విధాలుగా శిక్షణ ఇచ్చారు. సూసైడ్ బాంబర్ నుంచి తప్పించుకోవడం ఎలాగో, అడ్వాన్స్ టూల్స్ అండ్ టెక్నాలజీని ఎలా వాడాలో. అంతెందుకు జనవరి 2003లో అమెరికా సైన్యం ఇజ్రాయెల్ గడ్డపైకి వెళ్లి మరి శిక్షణ తీసుకుంది. అర్బన్ వార్ఫేర్ లో ఎలా ఉండాలో, మెరైన్ కి సంబంధించిన లెసన్లు, యాక్టివిటీస్ ని ట్రాక్ చేసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ కి సంబంధించిన శిక్షణలు ఇవన్నీ కూడా తీసుకుంది. అనుకున్నట్లుగానే సద్దాం హుసేన్ పట్టుకుంది, ఇరాక్ ని ఆక్రమించుకుంది. ఇంతేకాదు 2020లో మిడిల్ ఈస్టర్న్ కి సంబంధించిన వన్ ఆఫ్ ది లీడ్ పర్సన్ మిలిటరీ లీడ్ పర్సన్ కాసిం ని అసాసినేట్ చేయడంలో కూడా అమెరికా హెల్ప్ తీసుకున్నది ఈ మొసాద్ వాళ్ళనే. సింపుల్ గా చెప్పాలంటే మొసాద్ వాళ్ళు ఒక హిట్ లిస్ట్ తయారు చేసి వాళ్ళని ఏసేయాలి అంటే వాళ్ళకు ఖచ్చితంగా భూమి మీద నూకలు చెల్లిపోయినట్లే. అంతెందుకు చివరిగా ఒకే ఒక్క సెంటెన్స్ చెప్తా. రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు టుర్కియాకి వెళ్ళినప్పుడు అతనికి సెక్యూరిటీ ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళే మొసాద్. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.